హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గ్లాసుడు వరకు పల్చగా చిలికిన మజ్జిగను తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ జావా కోసం మరీ కమ్మటి మజ్జిగ కాకుండా కాస్త పుల్లటి మజ్జిగ అయితేనే చాలా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండి 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసుడు వరకు వాటర్ని పోసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతుండగా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అదంతా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీదే ఉంచి ఒక 3 నిమిషాల వరకు ఈ జావని ఇలా గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. 3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూడండి, జావా ఇలా కాస్త చిక్కబడింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ జావా చల్లారిన తర్వాత మరింతగా చిక్కబడుతుంది. అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. కాసేపటి తర్వాత ఈ రాగి జావా పూర్తిగా చల్లారిపోయింది. అలాగే జావా కూడా ఇంకాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పల్చగా చిలికి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, అదంతా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఈ మజ్జిగ పోసుకోవడానికి కొలతేమీ లేదండి. ఈ రాగి జావా చిక్కదనాన్ని బట్టి మీరు మజ్జిగ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మరొక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ రాగి జావా మరింత టేస్టీగా ఉండటానికి సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకుని తాగారంటే చాలా బాగుంటుంది.